ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎత్తుకో ఈ పాలు తాగి రాసుకో. మీరు టీ తాగండి అమ్మగారు. ఏటయ్యా అప్పుడే వచ్చేసినావు? బేరాలు ఏవి లేవే ముచ్చాలు, అందుకే ఇంటికి వచ్చేసాను. తలనొప్పిగా ఉన్నది, కూర్చొని టీ ఎదుగో అయ్యా టీ తీసుకో. ఏట్రయ్యా ఏడ్ చేస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నాను తాతయ్య. ఇది రాజుగడిల్లే అని అర్థమయ్యింది. రాజుకి ఓ బాబున్నాడన్న విషయం అర్థమైంది. కానీ ఆ బాబు రాజు కొడుకని ఎలా తెలుస్తుంది? వాడే రాజుని నాన్న నాన్న అని పిలుస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి ఆ బాబు రాజు కొడుకు అనడానికి? నాన్న అని పిలిచినంత మాత్రాన నాన్న అయిపోవాలని లేదుగా జీవన్. నా కొడుకు రూపని మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. అలా అని రూపం ఆ వాడికి అమ్మైపోదు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? తొందరపడకుండా అసలు ఆ బాబు ఎవరో, రాజుకి వాడికి సంబంధం ఏంటో తెలుసుకుందాం. బొమ్మ భలేగున్నదిరా అయ్యా. ఎవరు బొమ్మ అది? మా ఫ్రెండ్ బొమ్మ. అవునా, మరి నా బొమ్మ కూడా గీస్తావా? నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్తే అప్పుడు గీస్తాను. బేగడుగు చెప్పేస్తాను. మీ అందరితో పాటు మా అమ్మ ఎందుకు లేదు? మా అమ్మ గురించి మాట్లాడితే నానెందుకంత కోపడతారు? అయ్యి నాన్న, నాన్న. హే బంటి, ఇంతకీ తమరి పేరేంటో? విజయాంబిక. మీ పేరులో అబ్బా విజయంబా అని దున్నపోటు అల్చిన సౌండ్ వస్తుంది. తాన నన్ను ఎత్తుకో. హోంవర్క్ చేసావా బంటి? చేశాను నాన్న. మరి పాలు తాగావా? తాగే నాన్న. నా కొడుకు గుడ్ బాయ్. వీడు మన దీపు ఫ్రెండ్ బంటి కదా దీపక్? అవును మమ్మీ, మన రూప కూడా వీడి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. మరి వీడు రాజు కొడుకు అన్న విషయం రూపకి తెలీదు. తెలుసుంటే అలా సైలెంట్గా ఉండేది కాదు కదా. అవును మమ్మీ, రాజుకి మరో పెళ్లి కాకుండా కొడుకెలా మమ్మీ? కొంప తీసి రూపకు పుట్టిన బిడ్డ? ఆ బిడ్డ ఈ బిడ్డ అయ్యే ఛాన్సే లేదు దీపక్. ఎందుకంటే రూప గర్భవతిని తెలిసినా రాజు రాలేదు. రూప డెలివరీ ఎక్కడ ఎప్పుడు అని తెలియని రాజు ఆ రోజు హాస్పిటల్కి వచ్చే ఛాన్సు లేదు. ఆ బిడ్డ రాజు చేతికి దొరికే ఛాన్స్ అంతకంటే లేదు. కావాలంటే క్లారిటీ కోసం ఆ రౌడీలకి ఫోన్ చేసి కనుక్కో. సరే మమ్మీ. ఫోన్ కలవట్లేదు మమ్మీ. ఆ అమ్మాయి ఎవరో కాదు రోహిణి, రాజు తాడి కట్టిన భార్య, మన బంటికి తల్లి. రాజు భార్య చాలా అందంగా ఉంది. అలాంటి అందగత్తిని ఎందుకు వదులుకున్నాడో తెలియదు కానీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ దగ్గరైపోతాడు. ఏదో తెలియని అయస్కాంతం ఉంది రాజు భార్యలో. ఆ అయస్కాంతానికి అతుక్కునే లోపే రాజుని నేను సొంతం చేసుకోవాలి. దాని
దానికున్న ఒకే ఒక్క దారి బంటి. నాకొచ్చే కోపానికి దీన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను దీపక్ ఒకసారి అటు చూడు. ఏం కూసావరా? నా మందారాన్ని చంపిందే కాకుండా నన్ను నేరస్తుడిలా క్రియేట్ చేస్తావా? నిన్ను దీపక్ అన్న దాంట్లో తప్పే ఉంది రూపా. మందారాన్ని నువ్వు చంపలేదంటే వాడే చంపుండాలి. వీళ్ళేంటి ఇలా వచ్చారు? కొంపదీసి రాజుని తన భార్యతో ఉండడానికి ఒప్పించడానికి వచ్చారా? నా రాజు నాకు దక్కడా? అలా జరగడానికి వీల్లేదు. ఏంటమ్మాయి అంతలా ఆలోచిస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్టావా? గుర్తుపట్టానులే గాని మీరేంటి నాకడ్డుగా నిలబడ్డారు? హ, అదేం లేదమ్మాయి. దారి తప్పిటొచ్చాం. దారిలో చూస్తూ ఉంటే నువ్వు కనిపించావు. అయితే సరైన దారి చూసుకుని వెళ్ళండి. ఒక నిమిషం అమ్మాయి. మొన్న గుళ్ళో జరిగిన గొడవని మర్చిపోయినట్టు లేవు. అందుకే అంత కోపంగా ఉన్నావు. అసలు రాజు నీకేమవుతాడని అందరి ముందు చేసుకున్నాడు. ఏంటి దారి తప్పారని చెప్పి అడ్డంగా నిల్చుందే కాకుండా అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు? మొన్న జరిగిన గొడవని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నారా? అయ్యో, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. రాజు నీకేమవుతాడో తెలిస్తే మా రూపని ఎలా చూసుకోవాలో మాకు తెలుస్తుంది. అందుకే అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీ రూప రాజు జీవితంలోకి ఇక రాకపోతే రాజు నాకు కాబోయే మొగుడవుతాడు. కానీ అది జరిగేలా లేదే. మా రూప రాజు జీవితంలోకి రాదు. ఏమంటున్నారు? నిజం చెప్తున్నానమ్మాయి. రూపకి రాజు మీద ప్రేముంటే ఆ రోజు గుళ్ళో మాట్లాడుకునేవాళ్ళు కదా. రాజు భార్య పక్కనుండగా హక్కుగా నీ మీద చేసుకున్నాడే గాని రూపని ఒక్క మాట కూడా అనలేదు కదా. నాకొచ్చే కోపానికి దీన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను అవును. అంటే రాజుకి రూపం మీద కంటే నీ మీదే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు కదా. సో రాజు నీవాడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.